గాయస్ మీకు తెలుసా, ఒక చిన్న పిల్లాడు 13 ఇయర్స్ పిల్లాడు ఒక రూమ్ లో కూర్చొని కెమెరా ముందు వీడియోస్ షూట్ చేస్తూ మాట్లాడితే ఎలా ఉంటుందో మీకు తెలుసా? సో కంప్లీట్లీ ఒక 13 ఇయర్స్ పిల్లాడు, అది కూడా అమెరికా బాయ్. సో అది కూడా అమెరికా బాయ్ అన్నమాట. రూమ్ లో కూర్చొని కెమెరా ముందు మాట్లాడుతూ వీడియో షూట్ చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిండు. దాదాపు మనకు 13 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట పిల్లాడు, చిన్న పిల్లాడు. అతను ఏం చేసిందంటే అమెరికా బాయ్ అన్నమాట. సో అతని నేమ్ అయితే ఇప్పుడు రివీల్ చేస్తానమాట. ఎవరు ఏంటి అనేది మీకు తెలుసుకోవాలందా? అతనైతే ఇప్పుడు దునియా మొత్తం టాప్ యూట్యూబర్ లాగా ఉన్నాడన్నమాట. సో అది ఎవరో కాదు, మిస్టర్ బీట్స్ అన్నమాట. మిస్టర్ బీట్స్ దునియాలో టాప్ బ్రాండ్ లాగా సో నిలిచిపోయింది అనమాట. సో అతనైతే అలా అయితే నిలిచిపోయాడు, ఒక 13 ఇయర్స్ పిల్లాడు. సో అతను అవుట్ సైడ్ వీడియో తీసేటప్పుడు చాలా సిగ్గుపడేవాడు అనమాట. సో ఇప్పుడు అతను యూట్యూబర్ దునియా మొత్తం టాప్ బ్రాండ్ లాగా ఉన్నాడు అనమాట. సో అతను ఏం చేస్తుందంటే 13 ఇయర్స్ ఓల్డ్ లో అతను ఏం చేస్తుందంటే ఒక రూమ్ లో నాలాగా ఒక రూమ్ లో వీడియోస్ తీస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిండు. చాలా కష్టపడు ఒక 1000 వీడియోస్ అప్లోడ్ చేసిన దాకా కూడా అతనికైతే వ్యూస్ రాలి. సో అతని నేమే మిస్టర్ బీట్స్ అన్నమాట. సో అతని నేమే బ్రాండ్ లా మారిపోయింది. సో ఇప్పుడు చూడండి, మిస్టర్ బీట్స్ వీడియో చూస్తారంటే చిన్న పిల్లలకి అడిగితే కూడా చెప్పేస్తాడనమాట. అట్లా అయితే బ్రాండ్ అయితే నిలిచిపోయింది, దునియా మొత్తం నిలిచిపోయింది. సో ఈ రోజు అతని హిస్టరీ అయితే తెలుసుకుందాం. సో ఎలా రీచ్ అయ్యాడు, 13 ఇయర్స్ లో అతను ఎలా రీచ్ అయ్యాడు, ఎన్ని వీడియోస్ కి టాప్ బ్రాండ్ లో మారిపోయాడు. సో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. సో గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మిస్టర్ బీట్స్ గురించి అయితే చాలా వీడియోస్ అయితే చూశారు. సో నేనైతే ఈ వీడియోలో డిఫరెంట్ గా చెప్తానమాట. సో అతను ఎలా ఎంగేజ్ అయ్యిండు అండ్ ఎలాంటి వీడియోస్ తీసిండు, ఎలా వైరల్ అయిపోయిండు, సో మొత్తానికి ఇంత సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి గాయస్. అమెరికాలో పుట్టి పెరిగిన తర్వాత 13 ఇయర్స్ ఓల్డ్ లోనే వీడియోస్ అంటే వీడియోస్ పైన కాన్సెప్ట్ ఎక్కువ ఉండే, అంటే యూట్యూబ్ లో వీడియోస్ పిచ్చి పిచ్చిగా వీడియోస్ తీయాలి, ఏం తీయాలి అనేది సో అతనికైతే ఏం తెలియకుండే. బట్ అక్కడ మనకు యూట్యూబ్ లో అతనికైతే తెలిసింది ఏంటంటే వీడియోస్ షూట్ చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి, డబ్బులు కూడా వస్తాయని అతనికైతే తెలిసిందనమాట. సో అప్పటి నుండి సో 13 ఇయర్స్ ఓల్డ్ లో అతనైతే వీడియోస్ షూట్ చేసేసి యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేసిన అనమాట. దాదాపు అతనికి 1000 వీడియోస్ అప్లోడ్ చేసిన దాకా కూడా వ్యూస్ అయితే రాలేదనమాట. చాలా బాధపడ్డాడు, చాలా అంటే చాలా బాధపడ్డాడు. సో అతని నిక్ నేమ్ ఏంటంటే, సో అతనికి నిక్ నేమ్ కాకుంటే ఒరిజినల్ నేమ్ ఏంటంటే జిమ్మీ అని పిలుస్తుండే. జిమ్మీ డొనాల్డ్సన్ అతని నేమ్ అయితే ఉండేనమాట. సో అతనైతే స్కూల్లో చాలా పూర్ ఉండే. సో అతనికి ఎవరికి కేర్ చేయకుండే, లైట్ తీసుకుంటుండే, అలా అయితే ఉండేనమాట. చాలా అవరేజ్ గా ఉండే. సో ఎవరు కూడా కేర్ చేయకుండే, ఫ్రెండ్స్ కూడా మాట్లాడకుండే. సో అతను ఏం చేసిందంటే డిఫరెంట్ గా ఆలోచిస్తుండే, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకుండే, ఏం చేయకుండే. సో యూట్యూబ్ లో అతనికైతే ఐడియా వచ్చింది కాబట్టి సో అతనైతే యూట్యూబ్ లో వీడియోస్ అయితే అలా అప్లోడ్ చేస్తూ వస్తున్నాడు. అంటే 13 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు అనమాట. తన దగ్గర కంప్యూటర్ లేకుండే, ఒక మైక్ లేకుండే, ఒక ట్రైప్యాడ్ లేకుండే, ఏం లేకుండే, చిన్న స్మార్ట్ ఫోన్ ఉండే. స్మార్ట్ ఫోన్ తోనే జస్ట్ మనకు షూట్ చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుండే. వ్యూస్ అయితే రానేకుండే, నాలాగా వ్యూస్ రాకుండే అనమాట. సో ఏంటంటే అతను ఏం చేసిందంటే ఫస్ట్ టైం అతనికి ఎక్కువ వ్యూస్ ఎప్పుడు వచ్చినాయి అంటే గాయస్ గా చూసుకుంటే ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసిన నుండి సో చాలా బాధపడేవాడు అనమాట. సో అప్పటి నుండి చాలా బాధపడ్డాడు కాబట్టి కంటిన్యూగా 40+ అవర్స్ అయితే కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ సో అతనికి బోరింగ్ లో అయిపోయింది, వ్యూస్ రావు, బాధపడ్డాడు అనమాట. సో ఎప్పుడైతే అతను చాలా బాధపడ్డాడో, ఇక వీడియోస్ అప్లోడ్ చేయమయ్యా మనకు వ్యూస్ రావు అని అనుకున్నాడో, సో ఒక్క వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటది, ట్రెండింగ్ లో వీడియో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటది అతనికి థింక్ వచ్చింది అనమాట. సో అప్పటి నుండి అతను ఏం చేసిందంటే ఒక వీడియో ఎలా అప్లోడ్ చేసిందంటే ట్రెండింగ్ లో వీడియో అప్లోడ్ చేసిండు. సో అదే వీడియో అతనికి పేరు తెచ్చింది అనమాట, అంటే నేమ్ తెచ్చింది, మిస్టర్ బీట్స్ అని నేమ్ తెచ్చింది. చాలా బ్రాండ్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి వరల్డ్ లో ఫేమస్ అయిపోయిండు. సో మొత్తం యూట్యూబ్ మొత్తం గలగలలాడుతున్నాయి అనమాట. సో అట్లయితే అతని నేమ్ అయితే బ్రాండ్ అయిపోయింది. సో అప్పటి నుండి అతనికి అయితే వ్యూస్ అయితే బ్రాండ్ గా వస్తున్నాయి అనమాట. సో చాలా మంచిగా వ్యూస్ వస్తున్నాయి. సో అప్పటి నుండి గ్రో అయితే అయిపోయిండు. అతని వీడియోస్ ఎలా తీస్తాడంటే సో ఎవరి దగ్గర కాపీ చేయడు, ఎవరి దగ్గర స్క్రిప్ట్ తీసుకోడు, ఎవరికి అడగడు, అడిగితే ఎవరైనా చెప్తే అలాంటి వీడియోస్ తీయడు. అతనికి మనసులో ఏమనిపిస్తుందో అలాంటి వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిస్తాడు. అప్లోడ్ చేసిస్తే ట్రెండింగ్ లో వీడియో వెళ్ళిపోతుంది అనమాట. ట్రెండింగ్ లో వీడియో వెళ్ళిపోతే 100% వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో అలా అయితే అతనికైతే వ్యూస్ అయితే వచ్చినాయి. సో అప్పటి నుండి 100 వీడియోస్ వరకు అతనికైతే రీచ్ రాలేదు కాబట్టి ఎప్పుడైతే 101 వీడియో అప్లోడ్ చేసిండో అప్పటి నుండి అతనికైతే వ్యూస్ అయితే వచ్చినాయి, రీచ్ బాగా పెరిగిపోయింది. సో అతను ఎలా చేస్తాడంటే డొనేట్ చేస్తాడు అనమాట. డిఫరెంట్ గా థింక్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తాడు.
సో ఇప్పుడు ఎవరికైనా ఫుడ్ డొనేట్ కానీ ఏదైనా కానీ హెల్పింగ్ అయితే చేస్తారనమాట. హెల్పింగ్ చేస్తే ఎవరైనా కానీ సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సో ఫాలో అవుతారు అనమాట, వీడియోస్ కూడా వాచ్ చేసిస్తారు అనమాట. సో అలా అయితే అతనైతే ఫాలో అయింది కాబట్టి ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసింది కాబట్టి అతను వరల్డ్ లో ఫేమస్ ఉండు టాప్ బ్రాండ్ లో నిలిచిపోయింది అనమాట. సో అతనికైతే ఆ నేమ్ అయితే వచ్చేసింది, టాప్ బ్రాండ్ లో అయితే ఉన్నాడు. సో ఎవ్వరికి లేని సబ్స్క్రైబర్స్ అతనికైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో 100% మీరు కూడా ఫాలో కావాలంటే 100% ఇలా ఫాలో కావచ్చు. ఎవరు తీయని వీడియోస్ తీయాలంటే ఇలా వీడియోస్ తీయండి. 100% మీరు కూడా రీచ్ పెరుగుతుంది, మీకు కూడా సబ్స్క్రైబర్ పెరుగుతారు అండ్ వ్యూస్ పెరుగుతాయి అండ్ ఎస్టిమేట్ రెవెన్యూ కూడా సంపాదిస్తారు అనమాట. సో ఇలా అయితే అండ్ మిస్టర్ బీట్స్ గురించి అయితే కొన్ని చెప్పాను, నాకు తెలిసిన మట్టుకు అయితే నేనైతే చెప్పాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో కంప్లీట్లీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.